శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పి కుంట మండలంలో శతాబ్దాలుగా సాగులో ఉన్న రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని రైతు రక్షణ యాత్ర యాదళ్ల రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేడబల్లి కొత్తపల్లి పంచాయతీలలో ప్రచార రథం ఏర్పాటు చేసుకొని రైతుల కోసం రక్షణ యాత్ర చేయడం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వమైన రైతు కష్టాలను గుర్తించి పట్టాలను పంపిణీ చేయాలని వారు కోరారు. రెండో రోజు కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క ఎన్పి మండలంలో దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా కూడా రైతులు పంటలు వ్యవసాయం చేసుకుంటూ సాగులో ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఇంతవరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ వాళ్ళకి పట్టాలు ఇచ్చిన నాదుడు ఎవరు కూడా ఇంతవరకు కూడా కనపడలేదు. అందుకోసమనే ఈరోజు ఈ మండలంలో ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా మేము సందర్శించి రైతులకి వాళ్ళ హక్కులను తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళకు ఎలాంటి రక్షణ కావాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అదే రకంగా ఈ యొక్క ప్రాంతంలో నూతనంగా సోలార్ ప్రాజెక్ట్ రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అధికారులకు కానీ ఈ యొక్క నాయకులను మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు మొదటగా ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నటువంటి సాగునటువంటి రైతులకు పట్టాలు ఇవ్వండి. తర్వాత మీరు సోలార్కి ఇస్తారా, ఇంకో పరిశ్రమకి ఇస్తారా అనేది మా తర్వాత రైతులను ఉద్దేశించి మీరు గ్రామ సభలు పెడితే రైతులు తీర్మానం చేస్తారు. అంతేగాని మీరు ఈరోజు ఎంతోమంది ఈరోజు వేలాది మంది రైతులు రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెంటనే రైతులకి సాగులంటే రైతులు ఎవరైతే ఉన్నారో మీరు పరీక్షించండి, క్షేత్రస్థాయికి వెళ్ళి మీరు గుర్తించి ఆ రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈ యొక్క మెయిన్ ఈ ప్రాంతంలో పశుపోషణ మీద ఆధారపడింది. పంటలు పండకపోయినా కూడా పశువులు మేపుకుంటూ జీవనం కొనసాగుతున్న ఈ ప్రాంతంలో ఈరోజు ఈ యొక్క పరిశ్రమ ఈ సోలార్ రావడంలో కూడా వారు ఈరోజు వాళ్ళ జీవనాధారం కూడా దెబ్బతినే పరిస్థితుంది. కాబట్టి మరొకసారి మీరు పునరాలోచన చేసుకొని రైతులకు పక్కాగా ఎవరైతే రైతులు సాగులు ఉంటున్నారో రైతులకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఒక యాత్రతో ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం స్పందించి భవిష్యత్తులో రైతులకి ఇబ్బంది కలగకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి